దీని మీద అంటే చెప్పింది. తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెంకటి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో. ఇక ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏందట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17% పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకమైతే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు, తెలంగాణలో మేము చేసేసినాం 42% ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు, ఢిల్లీలో చెప్తాడు. అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన, దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి. ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి, మంత్రులకు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా, అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఆడికెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళకు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే. మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది. వీళ్ళు ఇన్నాళ్లు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది. కాబట్టి బీసీ సోదరులు, ముఖ్యంగా సోదరీమణులు, మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీరా, కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు కసిదీరా కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.